సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నమ్మి సొంత బంధువుల దగ్గరికి పంపించాలన్నా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏది మంచి చెడు, ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలీదు. సో ముఖ్యంగా ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్లో వాటిలో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ అనేది చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు మామూలుగా ఈ రూరల్ పీపుల్ కానివ్వండి, లేకపోతే స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకి వాటి గురించి అవగాహన పెద్దగా ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని SIRDS తిరుపతికి సంబంధించి స్ఫూర్తి ఫౌండేషన్ అండ్ SIRDS అనే ఒక సంస్థ వారు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ లాగా పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా ఈ యొక్క గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దానికి సంబంధించి కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్న టీచర్స్ వారికి పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఏంటనేది అడుగుదాం. ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే మేడం. మేడం, పిల్లలు ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ అబ్యూజ్ గురవుతూ ఉంటారు, ముఖ్యంగా ఆడపిల్లలు. సో వాళ్ళకి మీరు మీ స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చేస్తూ ఉంటారు. అసలు ఎలా చేస్తారు, వాళ్ళకి ఏం నేర్పిస్తారు? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే వాళ్ళకి ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూపించాలి. వీడియో ద్వారా వాళ్ళు ఏ ప్లేస్లో టచ్ చేస్తే అది బ్యాడ్, ఏ ప్లేస్లో టచ్ చేస్తే గుడ్ అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోగలగాలి. అలా ఎవరైనా వాళ్ళకు తెలియని వాళ్ళు, పక్కింటి అంకుల్ వాళ్ళు కావచ్చు, బాగా వాళ్ళతో కలబడిగా ఉన్నట్టే ఉండి అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని టచ్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. లేదా వాళ్ళ పేరెంట్స్ ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదంటే అందుబాటులో లేనప్పుడు టీచర్కైనా ఆ విషయం తెలియజేయాలి. అప్పుడే వాళ్ళల్లో ఉండే ఆ భయాన్ని పోగొడుతుంది. అలా పిల్లలకి వీడియోస్ ద్వారా మేము బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చూపిస్తున్నాం మేడం. వాళ్ళకి చైల్డ్ నెంబర్స్ కూడా చెప్పాము. పిల్లలు ఏదైనా ప్రాబ్లం అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్తో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే వాళ్ళ భయాన్ని పోగొట్టుకొని వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పగలుగుతారు. అలా వాళ్ళకి మేము బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్తున్నాం మేడం. ఓకే మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని మనం సేఫ్గా ఎక్కడైనా పంపించాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు. సో అలాంటి టైంలో వీళ్ళకి ఇది మంచిది, ఇది చెడ్డ అని నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది, టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి. ఇక్కడ మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి ఎలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తూ ఉంటారు? వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చూపించడం వల్ల వెంటనే త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. వేరే ఒక సెంటర్లో కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు వెంటనే మేము అక్కడికి వెళ్ళి స్పందించడం కూడా జరిగింది. వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే అతను అలా మన మీద చేస్తున్నారు అనేది ఐడెంటిఫై కలిగే విధానానికి పిల్లలు వెళ్ళారు అంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనము పిల్లలకి చెప్పడం వల్ల, వీడియోస్ వల్ల వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇది సేఫ్ కాదు, మనం వెళ్ళాలి, ఎవరు సేఫ్గా ఉండారో వాళ్ళకి మనం చెప్పాలి ఈ విషయం గురించి అనేసి చెప్పగలిగారు. మేమైతే దాని మీద కేసు కూడా ఒకటి పెట్టాం మేడం ఒక సెంటర్లో. మేడం, మగపిల్లల తల్లిదండ్రులకి మేము ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. ఏమంటే ఎంతసేపు మనం ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనే ఆలోచన అది ఎప్పటికీ ఉన్న విషయమే. కానీ మగపిల్లల తల్లిదండ్రులు తన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయంగా ఉంది. కానీ కొంతమంది పేరెంట్స్ ఏమంటే పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నారు అనేది గమనించడం లేదు. అలాంటి తల్లిదండ్రుల వల్ల కూడా మగపిల్లలు కొన్ని చోట్ల అలా తయారవ్వడము, వాళ్ళ వల్ల ఇట్లా మిస్బిహేవియర్ జరుగుతూ ఉందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనకు అమ్మాయి ఉంటుంది కదా, మన అబ్బాయి కూడా అలాగే మంచిగా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు కదా అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అంటే మామూలుగా చాలామంది పిల్లలు వాళ్ళకి ఏమైనా జరుగుతున్నా కూడా వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళు మనసులోనే బాధపడిపోతూ ఉంటారు, పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతుంటారు. ఇప్పుడు మీ పిల్లల దగ్గర నుండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? అంటే మీతో ఏమైనా షేర్ చేసుకోవడము అవన్నీ జరుగుతుంటుందా? ఇప్పుడు ఎలా స్పందిస్తూ ఉంటారు? ఫ్రెండ్లీగా కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు మేడం మాతో. అంటే వాళ్ళ అమ్మ నాన్నతో షేర్ చేయని విషయాలు కూడా మాతో ఫ్రెండ్లీగా షేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళతో మేము ఒక టీచర్లా బిహేవ్ చేయము, వాళ్ళ అమ్మలాగానే ప్రతి ఒక్కటి మేము అడిగి తెలుసుకుంటాం వాళ్ళని. ఏదైనా కొంచెం వాళ్ళు
బాధగా ఉన్నప్పుడు ఏ నాన్న ఇంత బాధగా ఉన్నావు, ఏం జరిగింది, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఇక్కడ కొన్ని కుటుంబాలు ఏమంటే ఈవినింగ్ ఇంటికి పనుల నుంచి వస్తారు, కొంచెం డ్రింకర్స్ ఉన్నారు మేడం ఇక్కడ పేరెంట్స్. వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోవడంతోనే సరిపోతుంది, పిల్లల్ని కొంచెం పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమంటే అలా డిసప్పాయింట్ అవుతున్నారు పిల్లలు. మా నాన్న ఇంటికి వచ్చి మా మమ్మీని కొట్టాడు మిస్, మాకు ఏడుపు వస్తుంది అని వాళ్ళు మాతో బాధపడడం జరుగుతుంది. అవన్నీ మర్చిపోవడానికి మేము ఇక్కడ సెంటర్స్లో వాళ్ళని 2 hours కాకుండా 3 hours కూడా వాళ్ళు ఎంతసేపు ఉండి చదువుకుంటారో అంతసేపు వాళ్ళని ఇక్కడే పెట్టుకుని వాళ్ళని చదివించి పంపిస్తున్నాం మేడం. వాళ్ళు అలా హ్యాపీగా ఇక్కడ సెంటర్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు అవన్నీ మర్చిపోగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు. సో ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఎట్లా, ఎవరైనా వారికి ఏమైనా అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది టీచర్స్ ఏం చెప్పారు, వాళ్ళకి ఏం అర్థమైంది అనేది పిల్లలతో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ గొడుగుల రీమా. ఓకే, మీకు టీచర్స్ చెప్తుంటారు కదా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి, మీకు ఎవరైనా ఏమైనా అంటే మాకు చెప్పండి, ఇలా ఏమైనా చెప్తుంటారా? మీకు ఏం చెప్తారు టీచర్స్? మ్యామ్, నేను ట్యూషన్ చేరక ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదో తెలియదు మ్యామ్. ట్యూషన్ చేరినప్పటి నుంచి మా మేడము గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో నేర్పించారు మ్యామ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మ్యామ్, చెస్ట్ బ్యాడ్ టచ్ మ్యామ్, హిప్స్ బ్యాడ్ టచ్ మ్యామ్, బిట్వీన్ ఎస్ లెగ్స్ మ్యామ్. ఓకే, సో ఇవన్నీ ఇలా ఎవరైనా మీతో ఇలా మిస్బిహేవ్ చేస్తే మీరు మీ పేరెంట్స్కి కానీ లేదంటే టీచర్స్కి కానీ చెప్పాలని చెప్పారా? ఎస్ మ్యామ్, చెప్పాను. మీకు అర్థమైంది కదా ఎలా ఉండాలి ఏంటి అనేది? ఎస్. ఓకే, సో ఇంకో పాప కూడా ఉంది, సో పాపతో మాట్లాడదాం. హాయ్ నాన్న, ఏం పేరు? గుజ్జల వాణిశ్రీ. మీకు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, మీకు ఏం నేర్పిస్తూ ఉంటారు? మీకు ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తే ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటారు, ఏం చెప్తుంటారు? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ నేర్పిస్తాను మేడం. ఇప్పుడు మీకు ఎవరైనా ఏమైనా అంటే మీరు వచ్చి చెప్తారా, ఇలా ఇలా అన్నారు ఇది అది అర్థం అంటే టీచర్ చెప్పింది బాగా అర్థమైందా? ఎస్ మ్యామ్. బ్యాడ్ టచ్, హెడ్స్ బ్యాడ్ టచ్, హిప్స్ మ్యామ్, లెగ్స్ మ్యామ్, బ్యాడ్ టచ్. లహరి మ్యామ్. ఓకే, సో మీకు ఏం నేర్పిస్తారు అంటే వీడియోస్తో చెప్పిస్తారా, లేకపోతే టీచర్స్ ఇలా ఉంటే ఇలా ఇలా చెప్పండి, ఇలా ఉంటే ఇలా, మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్తుంటారు? వీడియోస్తో మ్యామ్. ఫస్ట్ మాకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఏందో కూడా తెలియదు మ్యామ్. ట్యూషన్కి వచ్చి శేఖర్ సార్ వీడియోస్ చూపించారు మ్యామ్. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాగ ఉంటుంది, ఎవరైనా ఆ టచ్ చేస్తే మేడంకి లేకపోతే పేరెంట్స్కి ఇలా చెప్పమన్నాను మ్యామ్. వచ్చి మేము మాకు ప్రాబ్లం అంటే మ్యామ్కి చెప్పుకుంటాం మ్యామ్. ఓకే మ్యామ్. హాయ్ రా, నువ్వు ఏం నేర్చుకున్నావు, మీకు ఎలా ఉండాలి, ఇప్పుడు ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారనుకో ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటని టీచర్స్? మా టీచర్స్ సారు ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అంటే ఆడపిల్లలు డ్రెస్ నీట్గా వేసుకునే కూడా మాకు ఇన్నర్ వేసి ఇచ్చారు సారు. చాలా బాగా చూసుకుంటారు సార్. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏ బిహేవ్ చేయాలనేది కూడా నేర్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించారు సార్. ఓకే, సో మనకి ఈ యొక్క ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఫౌండర్ కూడా సార్ ఉన్నారు కాబట్టి సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఈ పిల్లలకి అందరికి కూడా అంటే ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ పెడతారు అని చెప్తున్నారు, దానికి సంబంధించి. సో ఈ ప్రోగ్రామ్ ఆడపిల్లలందరికీ ఇక్కడ ఉన్న స్లమ్ మేడం, చాలా స్లమ్ ఇక్కడ ఎక్కువ కూడా గంజాయి అవంతా కూడా ఇంతకుముందు ఉండేది. సో ఆడపిల్లలు ఎక్కువగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఉమెన్ టీచర్స్నే పెట్టాము. సో వాళ్ళకంతా కూడా ట్రైనప్ ఇస్తాం మేడం. ఆడపిల్లలతో ఎలా ఉండాలి, డ్రెస్ సెన్స్ కూడా ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి అనేది కూడా మేము నేర్పిస్తుంటాం. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటాం. ఈ సందర్భంగా కొన్ని వీడియోస్ కూడా చేసి మనం పెడుతుంటాం. దాంతోపాటు మా టీచర్స్ కూడా వీళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తుంటారు. అలాగే వీడియోస్లో బొమ్మల రూపంలో కార్టూన్స్, పిల్లలైతే బొమ్మల రూపంలో అయితే బాగా అర్థమవుతుందనే దీంతో వాళ్ళకి ఇక్కడ మేము సినిమా లాగా వేసి ఒక 1/2 hour వేసి చూపిస్తాం. మళ్ళీ ఎవరికి కాల్ చేయాలి, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు టక్కని అందుబాటులో ఉన్న 1098 కానీ ఎవరిని ఎలా కాల్ నెంబర్స్ చేయాలి, చైల్డ్ లైన్కి కానీ ఇలాంటివన్నీ కూడా మనము చేస్తుంటాము.
రీసెంట్గా కూడా ఒక చిన్న మనం ఈ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో చిన్న అమ్మాయి 3rd క్లాస్ అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేస్తున్నారు అంకుల్ అనే ఒక ఆటో అతను టచ్ చేస్తున్నాడు అనే దీంతో చెప్పడంతో వెంటనే రియాక్ట్ అయ్యి మా ఉమెన్ టీచర్స్కి ఆ పాప పేరెంట్స్కి చెప్పకుండా టీచర్కి చెప్పడంతో వెంటనే మేము కనుక్కొని వెళ్ళి కేసు కూడా పెట్టడం జరిగింది. పేరెంట్స్ వెరీ హ్యాపీ అంటే దీనివల్ల. చాలా గ్రేట్ థింగ్ సార్. ఇంతమంది పిల్లలకి మీరు ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అన్నీ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, మంచిగా ఉండాలి సొసైటీలో. వీళ్ళు కూడా అంటే మామూలుగా కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్లో అన్నింటిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఉండే పిల్లల్ని కూడా మీరు తీసుకొచ్చి ఇలా చేయడం చాలా గ్రేట్ థింగ్ సార్. సో మీకు ఇక్కడ ఇన్ని చేయాలంటే మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అవును మేడం. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకు శానిటరీ ప్యాడ్స్ కూడా కొనే పరిస్థితులు ఉండవు కొంతమందికి. సో ఇన్నర్ వేర్స్ కూడా కొంతమంది పేరెంట్స్ చాలా మంది కొనేలేని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో వాళ్ళకి వచ్చిన అమౌంట్ తినడానికి సరిపోతుంది. ఎక్కువ స్లమ్స్లోనే ఉన్నాయి మేడం. సో ఇలాంటి వాటికి మాకు ఎక్కువగా సహకరిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవాల్ గారు, అలాగే తేజస్విని మేడం గారు, ఇంకొంతమంది లోకల్ డోనర్స్ సహకరిస్తున్నారు. సో ఎక్కువ మంది ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలకి ఎక్కువ న్యూట్రిషన్ సపోర్ట్ అవసరం ఉంది మేడం. చాలా మంది పిల్లలు 1600 మంది పిల్లలు ఉన్నారు. మేము కొంతవరకే బేర్ చేయగలుగుతున్నాం. ఎక్కువ మందికి ఇంకా డోనర్స్ రావగలిగితే ఆడపిల్లలకి న్యూట్రిషన్ సపోర్ట్ లేక చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు పిల్లలు. వీళ్ళకి కానీ కొంతమంది డోనర్స్ వల్ల న్యూట్రిషన్ సపోర్ట్ చేయగలిగితే వీళ్ళు హెల్త్ బాగుంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. హెల్త్ సరిలేని దానివల్ల ఎడ్యుకేషన్ కూడా కొంచెం డల్గా ఉన్నారు. పిల్లలు అనారోగ్యంగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది, హాస్పిటల్కి కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. సో కొంతమంది డోనర్స్ హెల్ప్ చేయగలిగితే మన సుమన్ టీవీ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ చాలా మంది రాగలిగితే ఇంకొంతమంది పేద పిల్లలకి మేము మా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా అలాగే ఎస్ఐడిస్ ద్వారా హెల్ప్ చేయగలుగుతామని కోరుకుంటున్నాం. సో ఇంతమంది పీపుల్కి మీరు సోషల్ సర్వీస్ చేయడం చాలా గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మామూలుగా ఇప్పుడున్న రోజుల్లో చాలా వరకు కూడా చిల్డ్రన్, అది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఫేస్ చేస్తుంటారు. కొన్ని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితులు, వాళ్ళకి తెలియదు ఏది మంచి ఏది చెడు. అలాంటి వాటి అన్నిటిని కూడా నేర్పిస్తూ వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పిల్లలందరికీ కూడా ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, ఇలా ఉండాలని కూడా ఇక్కడ టీచర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఫౌండర్ సార్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా విజువల్ రూపంలో ఏదంటే అది వీడియోస్ ప్రకారంగా కూడా వేసి చూపించి వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.